శ్రీగురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఒక స్త్రీ చెన్నైలోని మైలాపూర్ నుండి శ్రీమఠానికి ఒక ఉత్తరం రాసింది. ఆ ఉత్తరం మనసును గాఢంగా కలిచివేసేలా ఉంది. మా అత్తగారు రోజు నన్ను రాచి రంపాన పెడుతుంది. ఎంత చక్కగా ఇంటి పని చేసినా ప్రతి దాంట్లో ఏదో ఒక లోపాన్ని వెతికి చూపిస్తూ ఉంటుంది. ఎప్పుడూ మా పుట్టింటి వారి గురించి ఈర్ష్యతో అసూయతో ఎగతాళిగా మాట్లాడుతూ అవమానిస్తుంది. ఏ ఒక్క క్షణము నన్ను ప్రశాంతంగా ఉండనీయదు. నేను ఆమెను ఎదిరించి మాట్లాడడం లేదు. చాలా సహనంతో అంతా భరిస్తూ వస్తున్నాను. కానీ కొన్నిసార్లు నా మనసు ఆందోళనకు గురి అవుతున్నది. అనుకోకుండా ఏదైనా విపరీతమైన సంఘటన జరుగుతుందో అని మనసు భయాందోళనకు గురి అవుతున్నది. మిమ్మల్ని అందరూ నడిచే దేవుడు, పలికే దైవం అంటూ ఉంటారు. అది వాస్తవమే అయితే మీరు నా కష్టాలను తొలగించాలని మనస్ఫూర్తిగా దీనంగా వేడుకుంటున్నాను అని రాసింది. మఠం మేనేజర్ గారు మహాస్వామివారికి ఆ ఉత్తరాన్ని చదివి వినిపించిన తక్షణం మహాస్వామివారు గాఢమైన చింతనలో మునిగిపోయారు. శిష్యుణ్ణి పిలిచి, ఆ లెటర్లోని చిరునామాని రాసిపెట్టుకో, మైలాపూర్లోని శ్రీమఠానికి వెళ్ళు, మఠంలోని ఒక వ్యక్తి భార్యను తోడుగా తీసుకొని ఆ ఉత్తరం రాసిన ఇంటి కోడలను కలవమని చెప్పు. సీత, దమయంతి, ద్రౌపది లాంటి స్త్రీ కథలను ఆమెకు వినిపించి అలాంటి వారు ఎంతో కష్టపడ్డారు, అయినా ఎంతో సహనంతో ఉన్నారు. ఆ తర్వాత భగవంతుడి కటాక్షంతో సుఖమైన జీవితాన్ని గడిపారు అని కాస్త ఊరట కలిగేలాగా మంచి మాటలు చెప్పమను అని చెప్పారు. స్వామివారు చెప్పినట్టే మైలాపూర్లోని శ్రీమఠంలోని ఒక వ్యక్తి భార్య మహాస్వామివారు ఆ స్త్రీకి చెప్పమన్నదంతా చెప్పి వచ్చింది. కొన్ని రోజులు గడిచాక ఆ స్త్రీ వద్ద నుండి మరో ఉత్తరం శ్రీమఠానికి వచ్చింది. స్వామి, నేను చాలా సంతోషంగా ఉన్నాను. మా అత్తగారి స్వభావం పూర్తిగా మారిపోయింది. నన్ను మందలించడం, తిట్టడం లాంటివి ఇప్పుడు ఏవీ లేవు. మహాస్వామివారు నిజంగా పరమాత్మ స్వరూపమే. నేను చాలా పుణ్యం సంపాదించుకుంటున్నాను. మా అత్తగారు మారిపోయింది. లేకుంటే నన్ను దయ్యంతో సమానంగా భావించేది అని రాస్తూ మహాస్వామివారికి నమస్కారాలు తెలియజేసింది. గొడవలు లేని ఇల్లు ఉండదు. ప్రతి ఇంట్లోనూ గొడవలు జరగడం సహజమే. అంత మాత్రానికి క్షణికావేశానికి ఆత్మహత్య లాంటివి చేసుకోవడం, జీవితంలో సర్వము కోల్పోయినట్టుగా భావించడం సరైనది కాదు. భగవంతుడిపై నమ్మకం పెట్టుకొని కాస్త సహనంతో ఉండాలి. మన సహనమే మనకు శ్రీరామరక్ష. జీవితంలో కొన్ని పరిస్థితుల కారణంగా కొద్ది రోజులు మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు, కానీ జీవితాంతం అదే విధంగా ఉండదు. మంచి రోజులు తప్పక వస్తాయి. అంతవరకు భగవంతుని నమ్మి ఓర్పు పడితే చాలు. ఆ భగవంతుడి దయవల్ల అంతా సవ్యంగానే జరుగుతుంది. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురు దివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.